ప్రశాంతమైన గ్రామంలో ఒక వ్యాపారి ప్రతి ఉదయం తన గాడిదపై ఉప్పు బస్తాలను ఎక్కించుకునేవాడు. ప్రతిరోజు వారు సమీపంలోని గ్రామాలకు చేరుకొని ఉప్పు అమ్మడానికి ఒక నదిని దాటేవారు. వారు ఆ పెద్ద నదిని చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ దాటేవారు. ఒకరోజు వర్షం కారణంగా నది మట్టం పెరిగింది. ఆ నదిని దాటడం కష్టమైంది. ఆ గాడిద ప్రవహించే నీటిలో జారి పడిపోయింది. అప్పుడు ఉప్పు అంతా నదిలో పడిపోయి కరిగిపోవడం వలన గాడిదకు బరువు తేలికైంది. గాడిదకు ఆ సంచులు చాలా తేలికగా అనిపించింది. గాడిద ఒక తెలివైన ఉపాయాన్ని ఆలోచించింది. అప్పటి నుండి గాడిద బరువు తగ్గించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా నదిలో పడటం ప్రారంభించింది. ఆ వ్యాపారి గాడిద యొక్క చిన్న ఉపాయాన్ని గమనించాడు. మరుసటి రోజు అతను ఉప్పుకు బదులుగా మృదువైన పత్తి బస్తాలను ప్యాక్ చేశాడు. ఎప్పటిలాగే గాడిద ఉపాయంతో మళ్ళీ నదిలోకి దూకుతుంది. పత్తి నీటితో తడిసి ఉండడం వల్ల చాలా బరువుగా మారింది. వారు రోజంతా పత్తిని అమ్మడానికి ఊరంతా తిరిగారు. కానీ తడి పత్తిని ఎవరూ కొనలేదు. వ్యాపారి తనకు ఒక గుణపాఠం నేర్పించాడని గాడిద గ్రహించింది. గాడిద మెల్లగా క్షమించండి మాస్టారు అని అడుగుతుంది. అప్పటి నుండి గాడిద నమ్మకంగా పనిచేసింది. ఇంకెప్పుడు మోసం చేయలేదు.